నన్ను కొట్టాలని నా మీద రాళ్ళేకుర్రి, దాంతో నేను కొత్తిలు కట్టుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకుర్రి, దాంతోనే నేను ఇంటికి దీపం పెట్టుకుంటా. నన్ను పార్టీకి వెళ్ళి పక్కకు పెట్టి తీసేయాలని చూడకుర్రి, చేరవలసిన ప్లేసు తొందరగా చేరిపోతా అనుకుంటా హైకమాండ్కే హై రేంజ్ వార్నింగ్లు ఇస్తుండట బండి సంజయ్. బండి కొడుకు జయంగా పార్టీ ఇజ్జత్ మొత్తం ఇంకుడు గుంతల పాలైంది. పబ్లిక్ లో పోవాలంటేనే పాన పచ్చిపుల్స్ అవుతున్నది. ఏ తీర్ల జనం ఏడు కాడికి మాటల దాడి చేస్తారో అని దడుచుకునే తట్టుంది. సెంట్రల్ మినిస్టర్ని చేస్తే పార్టీని పబ్లికే కంట్రోల్ తప్పి తిట్టేటట్టు చేస్తావా అనుకుంటా బీజేపీ అధిష్టానం బండి మీద గరమైతుంటా ఆయనతో పోస్టులకి వెళ్ళి తీసేయాలన్నా అని ఆలోచనలు చేస్తుందని వస్తుంది కదా. ఇదే ముచ్చట మీద బండి సంజయ్ దండి కోపంతోనే మాట్లాడుతుంటా నేనైతే రాజీనామా చెయ్య, మీరు పదవిలోకి వెళ్ళి తీసేయాలంటే తీసేసుకోర్రి, నాకేం ఉత్తగానే ఊర్ల పండి తిరుగుతుంటే పిలిచి పీటలేసి నాకు ఈ పోస్ట్ ఇలే కదా, కష్టపడ్డా కాబట్టి కదా కావాలిచ్చుకొని మరీ కట్టబెట్టిరు. సరే ఒకవేళ మీరు తీసేస్తే మాత్రము తీసేసి చూడుర్రి, కొత్త పార్టీ పెట్టేతందుకు కూడా నేను రెడీ అయితా అని బీపీ మీద బీజేపీ పెద్ద లీడర్లతోనే అనడన్న గుసగుస ఢిల్లీ ఆఫీస్కి ఎంచి చెవులు గిల్లుమనే తిరిగి వస్తున్నది. నేను రాకముందు స్టేట్ల బీజేపీ అంటే ఫుల్పాంగ్ కూడా తెలియకపోతుండే, పార్టీని నేనే పబ్లిక్ లో తీసుకుపోయి పైకి తెచ్చిన, నన్ను పార్టీ ప్రెసిడెంట్ గా తీసేసేపటికే పతార పల్సగైపోయి పవర్లకు రాకుండా అయిపోయింది. జనాలు కూడా ఇదే నమ్ముతున్నారు అనుకుంటా ఆయన నమ్ముతున్న దానికి ఇంత కూడా వెనక ముందు కాకుండా చెప్పేసిందట. ఇలా ఏ వారం అన్నా అని అనుకుంటా వారంలో 8 రోజులు నేను వరుస పెట్టి పార్టీ కోసం పనిచేసిన, ఇంత కమలాన్ని ఎగురు పెట్టించేతందుకు రాష్ట్రంలో పార్టీ పురాగా ఇచ్చుకునేతందుకు తన్లాడిన, ఇంత చేసి నన్ను ఇలా ఒక్క కేసు చేయంగా తీసేసిరన్న సింపతితోని పార్టీ పెట్టి పబ్లిక్ లకు పోయి చూయిస్తా అని తెగేసి చెప్పిండనైతే బాగిన పడుతున్నది. కానీ బండి కట్టర్ ఆర్ఎస్ఎస్ కరడు కట్టిన కాశాం పార్టీ లీడర్ కాబట్టి అసొంటోళ్ళనే కలుపుకుంటాడా ఏంది అన్న డౌట్లు కూడా రాబట్టినే ఓట్లు గుద్దేటోళ్లకు. ఇప్పటికే పార్టీకి పడని పనులు చేస్తున్నాను కూడా రాయాసింగ్ కూడా బీజేపీ సైడ్ ప్లీజ్ అనుకుంటా సైలెంట్ గా దూరమే పెట్టింది. దాంతో ఇద్దరు కూడా కొత్త పార్టీ ఆఫీస్ కు కొబ్బరికాయ కొట్టి కొత్త జెండా కొలతలు ఇచ్చే పనుల పడతారా అన్న అనుమానాలు కూడా భాగ్యనగర్ కమిటీలలో బగ్గనే తిరుగుతున్నాయట. మరి బండి మినిస్టర్ పోస్ట్ మీద అఫీషియల్ గా ఏదో ముచ్చట ఉంచేదాకా ఇటువంటి గుసగుసలు తప్పేటట్లేవు పోరి.